ప్రస్తుతం ఏదైతే ఒక చర్చ ఏదైతే నడుస్తుందో, తెలంగాణలో విద్య అమ్ముకోవాల్సిందన్న చర్చ ఏదైతే నడుస్తుందో దానిపై చర్చించడానికి ఈరోజు ప్రెస్ మీట్లో ఒక ప్రెస్ మీట్ అయితే జరగడం జరిగింది. సో ఈ ప్రెస్ మీట్లో మనతో మాట్లాడడానికి అయితే ఉన్నారు. చెప్పండి అన్న, మీరు ఏమన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలను 27,000కు పైగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను 4,000కు పైగా కుదిస్తామని చెప్తున్నారుగా. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. బుద్ధి ఉన్నదా రేవంత్ రెడ్డికి? గాడిదలు కాస్తున్నాడా? తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు ఆయన. ఏం ఆలోచన యా ముఖ్యమంత్రి? నీకు కనీసం చిత్తశుద్ధి లేదండి. ఏమంటున్నాం ఈ సందర్భంగా అంటున్నామంటే, నీకంత చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వ పాఠశాలల మీద నీకంత చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ బడులను తగ్గించడం కాదు. అనేక గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయి చాలా. హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు చాలా గుర్తింపు లేవు. చాలా జూనియర్ కాలేజీలకు గుర్తింపు లేదు, చాలా డిగ్రీ కాలేజీలకు గుర్తింపు లేదు, చాలా యూనివర్సిటీలకు గుర్తింపు లేవు. మరి గుర్తింపు లేని స్కూళ్ళను, కాలేజీలను, యూనివర్సిటీలనేమో నువ్వు రద్దు చేయవాయే. గుర్తింపు ఉండి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలనేమో నువ్వు తగ్గిస్తావంటే ఇది ఎంతవరకు కరెక్టు? ఒక పిహెచ్డి విద్యార్థులుగా, ఒక డిబిఎస్ఎస్ సంఘం పక్షాన, ఒక బహుజన సంఘాల జేఏసీ పక్షాన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం 100కు 100 పాలుగా సరైనది కాదు. తెలంగాణలో ఉన్నటువంటి యావత్ బహుజన సమాజమా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలంగాణ బహుజనుల యొక్క ఓట్లు కావాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లేమో ఈ యొక్క రేవంత్ రెడ్డికి కావాలి. మరి వాళ్ళ పిల్లలు చదువుకున్నటువంటి పాఠశాలలో ఎట్లా ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తారని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అంటే బడుగు బలహీన వర్గాల పిల్లల వాళ్ళే ఓట్లేమో నీకు కావాలన్నప్పుడు, మరి అదే బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకున్నటువంటి పాఠశాలలని నువ్వు ఎట్లా తీయాలనుకుంటున్నావు? ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ బహుజన సమాజం మొత్తం, తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ యొక్క ఏదైతే ప్రభుత్వ పాఠశాలని తగ్గించాలని కుట్ర చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమానికి మాలాంటి వాళ్ళము సిద్ధమైనప్పుడు, ప్రజలారా, కవులారా, కళాకారులారా, రచయితలారా, మేధావులారా, మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చే తరాలను ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. విద్యను అందనీయకుండా కుట్రలు చేస్తూ ఉన్నాడు. విద్య చదువుకుంటే కాళ్ళకు సంఖ్యలేస్తే మనిషి చేతితోటి రాయగలుగుతాడు. చేతులకు సంఖ్యలు లేస్తే నోరుతోటి రాయగలుగుతాడు. నోరుకు సంఖ్యలు లేస్తే ఏం చేస్తూ ఉన్నారంటే, నోరుకు సంఖ్యలు కాకుండా బ్రెయిన్కు సంఖ్యలు వేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అంటే వీళ్ళు చదువుకుంటే చైతన్యవంతమవుతారు, చదువుకుంటే ప్రొఫెసర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు. ఇట్లా అవుతారు అనేటువంటి భయము ఈ ప్రభుత్వాలకు ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. ఏదైతే 27,000 పాఠశాలను 24,000కు కుదించి 4,000 పాఠశాలకు కుదిస్తా అన్నారు, దీన్ని మీరు ఖండిస్తా అంటున్నారు కదా. సో ఈ పోరాటాన్ని మీరు ఎలా చేయాలనుకుంటున్నారు? అంటే ఆ 24,000 పాఠశాల మూసివేయకుండా మీరు ఏ విధంగా, ఎంతమందితో కలిసి ఏ ఎత్తున మీరు చేయాలని అనుకుంటున్నారు? అందుకే అండి, మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న తెలంగాణ క్రాంతిదళ్ ఆధ్వర్యంలో ఇప్పుడు మాలాంటి వాళ్ళం అందరం వచ్చినాం. మా అధ్యక్షులు డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమరాం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారి పక్షాన మేమందరం కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో దాన్ని ఖండించడం కోసం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి, ప్రజలకు, సమాజానికి తెలియజేసేందుకు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం. అట్లనే గ్రామాన తిరుగుతాం, ప్రతి గ్రామానికి వెళ్తాం, ఆ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలని సందర్శిస్తాం. మీకు మన V5 ఛానల్ ద్వారా నేను అడుగుతున్న ఈ సందర్భంగా, నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఏం చెప్పిందంటే, నేషనల్ అచీవ్మెంట్ సర్వే నేను చెప్పింది కాదు, ఓకేనా, ఏం చెప్పిందంటే ప్రభుత్వ పాఠశాల అంటే కేవలం మంచినీళ్ళు, అదేవిధంగా టాయిలెట్స్ కాదండి. ప్రభుత్వ పాఠశాలలో 52 అంశాలు ఉండాలని చెప్పింది. ఏంటి నేషనల్ అచీవ్మెంట్ సర్వే? 52 అంశాలు ఏంటి? మంచి బ్లాక్ బోర్డ్ ఉండాలి, మంచి లైబ్రరీ ఉండాలి, మంచి ల్యాబ్స్ ఉండాలి, మంచి లైట్స్ ఉండాలి, మంచి ఫ్యాన్స్ ఉండాలి, మంచి టేబుల్స్ ఉండాలి, మంచి గ్రీనరీ ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. అయితే ఇవన్నీ అయితే సెక్యూర్గా ఉండేటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి, ప్రవాహరి కూడా ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. చాలామంది అంటుంటారు ఇవన్నీ ఉండాలంటే ముఖ్యంగా మనకు నిధులు కావాలి. అయితే నిధులు రావట్లేవా? వచ్చిన నిధులు ఎవరన్నా తినేస్తున్నారా? 100 పాలుగా ప్రభుత్వము నిధుల మీద బడ్జెట్ పెడతలేదండి. మన V5 ఛానల్ ద్వారా నేను ఈ సందర్భంగా నిక్కచ్చిగా అడుగుతున్నా. నిక్కచ్చిగా అడిగేది ఏంటంటే, ప్రభుత్వము
7% కూడా బడ్జెట్ ప్రవేశపెడతలేదు. ఈ 7% నిధులలో 15% పెడతా అన్నది. కొఠారి కమిషన్ ఏం చెప్తున్నది? చాలా కమిషన్లు వచ్చినాయి దేశంలో విద్య మీద. కమిషన్లు ఇచ్చిన సర్వే ప్రకారంగా బడ్జెట్ ప్రవేశపెడితే ఖచ్చితంగా టాప్లో ఉంటుంది ఎడ్యుకేషన్. విద్యను నిర్వీర్యం చేస్తున్నారు కదా, విద్యను మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. అందుకే మాలాంటి ఒక పిహెచ్డి స్కాలర్లకు, చదువుకున్న ఉద్యమకారులకు మేము ఎందుకు ఆవేదన పడుతున్నాం? ఇది నాకు వ్యక్తిగతంగా నాకేమవసరం? నేను వ్యవస్థ కోసం ఆలోచిస్తున్నా, సమాజం కోసం ప్రశ్నిస్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి విద్యార్థి లోపానికి అన్యాయం జరుగుతూ ఉన్నది. భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉన్నది. మీరు ఒక విలేజ్లో ఉండేటువంటి పాఠశాలను తీసేసి పక్క స్కూల్లో లేదంటే మండలంలో పెడితే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎట్లా వస్తారు విద్యార్థులు? బస్సులు పెడతా అంటున్నారు, బ్రేక్ఫాస్ట్తో పాటు బస్సులు కూడా పెడతా అంటున్నారు కదా, దాని పట్ల మీరు ఏమని మాట్లాడారు? నేను ఏమంటున్నానంటే చిత్తశుద్ధి ఉంటే ఈ బస్సులు బ్రేక్ఫాస్టులు కాదు, మధ్యాహ్న భోజనం ఉంది. మధ్యాహ్న భోజనము క్వాలిటీగా ఉంటున్నదా అండి? క్వాలిటీగా ఉంటున్నదా? రోజు గుడ్డు పెడుతున్నాడా? గుడ్డు పెడితేనేమో గరికపాటి అతనేమో గుడ్డు పెట్టొద్దు అంటాడు, మధ్యాహ్న భోజనం అందొద్దు అంటాడు ఒకవైపు. గరికపాటి లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టుకొస్తారు. వీళ్ళకు విద్యార్థులకు బస్సు పెట్టిరు అనుకో, గరికపాటి లాంటి వాళ్ళు ఇంకొంతమంది వచ్చి వీళ్ళకి బస్సు అవసరమా అంటారు. అంటే బడుగు బలైన వర్గాలు బస్సు ఎక్కొద్దు, బడుగు బలైన వర్గాలు గుడ్డు తినొద్దు, బడుగు బలైన వర్గాలు వాళ్ళకు అసలు పౌష్టికారం అందొద్దనే కదా కుట్రా అని మేము అంటున్నాము. ఎస్సీ బీసీ మైనార్టీలు బానిసలుగా ఉండాలి, ఆధిపత్య అగ్రవర్ణ వాళ్ళు ఎప్పుడు రాజ్యంలో ఉండాలి, నా బహుజనులేమో వాళ్ళకి బానిసలుగా ఉండాలని అగ్రవర్ణాలు చేస్తున్నాయి. 24,000 స్కూల్ మేము తిప్పుకొడతాం. చెప్పండి. 24,000 స్కూళ్ళను అయితే తీసేసి వేరే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితే కడతా అంటున్నారు కదా, దాని పట్ల వారి వెనకాల ఏమైనా ఉండొచ్చా? రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నావా? ముచ్చట ఎవడా వినేటోడు? నేను అంటున్నా ఈ సందర్భంగా, పిచ్చోళ్ళ జనం నీకు ఓట్లేసిన జనము పిచ్చోళ్ళ అంటున్నా ఈ సందర్భంగా. ఒక బహుజనవాదిగా, ఒక పిహెచ్డి స్కాలర్గా నేనేమంటున్నా, నీకు ఇంటిగ్రేటెడ్ కట్టు ఎవడొద్దన్నాడు? నువ్వు ఇంటిగ్రేటెడ్ కడితే మేము వద్దంటున్నాం. నేనేమంటున్నా, ఉన్న పాఠశాలలకు నువ్వు బడ్జెట్ ఇయ్యి కదా. 7% 15% అన్నావు ఎన్నికల మేనిఫెస్టోలో, 15% పెట్టు కదా ఫస్ట్. నువ్వు అది పెట్టకుండా ఇంటిగ్రేటెడ్ ఇవన్నీ ముచ్చట ఎందుకు? ఇదంతా ఖచ్చితంగా ఇది ముచ్చటనే. అంటే సమాజాన్ని తప్పుదోవ వేయడం, డీవియేషన్ చేస్తున్నాడు, డైవర్షన్ చేస్తున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడు బహుజన సమాజాన్ని. కాబట్టి మా బహుజన సమాజాన్ని మేము ఒకటే చెప్తున్నాం, క్లారిటీగా ఉండాలి. ప్రభుత్వం ఎట్లా నడపాలంటే క్లారిటీగా, సీరియస్గా ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి, సిన్సియర్గా పనిచేయాలి. అది పనిచేస్తలేదు ప్రభుత్వము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఆ సర్వే ప్రకారంగా 52 అంశాలు ఉండాలి. మంచి స్టాండర్డ్, మీరు ఇంటిగ్రేటెడ్ కాదు, మంచి ల్యాబొరేటరీస్ ఉండాలి, మంచి లైబ్రరీ ఉండాలి, టాప్ మోడల్ ఒక ప్రహరీ గోడ ఉండాలి. 52 అంశాలండి. బ్యాగుల చిన్న పిల్లలు 1వ తరగతికి 2వ తరగతికి ఏ స్కూల్ పిల్లలు వాళ్ళ బ్యాగుల బరువెంత అని కూడా ప్రభుత్వం చెప్తుంది. జీవో నెంబర్ 1 ఉన్నది. జీవో నెంబర్ 1 ఎందుకు అమలు చేయదు? జీవో నెంబర్ 1 అంటే ఒక ప్రైవేటు పాఠశాలకు గ్రౌండ్ ఉండాలి, ఫైర్ సేఫ్టీ ఉండాలి, గ్రౌండ్ ఉండాలి, ఫైర్ సేఫ్టీ ఉండాలి, క్వాలిఫైడ్ బీఈడి టీచర్స్ ఉండాలి. ఇవన్నీ లేకుండా కూడా కొన్ని స్కూల్స్ నడుస్తున్నాయి ప్రైవేటు పాఠశాలల్లో. పుస్తకాలు అమ్ముతున్నారు, కొన్ని స్కూళ్ళల్లో పుస్తకాలు అమ్ముతున్నారు, షూస్ అమ్ముతున్నారు, టైల్ అమ్ముతున్నారు, లాస్ట్కు షూల యొక్క సాక్సులు కూడా అమ్ముతున్నారు. నిస్సిగ్గు. షూలు కాదు, పిల్లలు వేసుకునేటువంటి సాక్సులు కూడా ఈ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలు అమ్ముతున్నాయి. దీని మీద అరికట్టాలి కదా. డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, ఎంఈఓలు వీళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతున్న ఈ సందర్భంగా. ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్నేమో టాప్ స్కూళ్ళకు పంపిస్తున్నారు, కార్పొరేటివ్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. ఉదాహరణ నారాయణ శ్రీచంద్రన్ లాగా. వాళ్ళేమో ప్రభుత్వ బడులను ఎంకరేజ్ చేయాలని ముచ్చట్లు చెబుతున్నారు. అంటే ఎవరిని మీరు కన్విన్స్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మాలాంటి ఒక చైతన్యవంతమైనటువంటి వ్యక్తులుగా, పిహెచ్డి చదువుకున్న ఒక స్కాలర్గా తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేయడం మా బాధ్యత, ప్రశ్నించడం మా బాధ్యత. ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వం తీరు మార్చుకుంటుంది అనేటువంటి ఆవేదనతోటి ఈ సందర్భంగా మేము మన V5 ఛానల్ ద్వారా ఖచ్చితంగా 27,000 పాఠశాలను కుదించాలని తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి చర్యను ఖచ్చితంగా వెనుకకు తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ వెనుకకు తీసుకునేంత వరకు పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం చేయడం కోసమే ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేము ప్రెస్ మీట్ పెట్టి
భవిష్యత్తు విద్యార్థి లోకానికి ప్రతి టీచర్ని కలుస్తాం, ప్రతి తల్లిదండ్రులను కలుస్తాం. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ శాలల్లో గుర్తింపు రద్దు చేయమండి. మొత్తం గుర్తింపు చాలా పాఠశాలల్లో గుర్తింపులు లేవు, రద్దు చేయమంటున్నాం కదా. కాబట్టి ఇది సీరియస్ విషయం, ఇది ఆశామాష విషయం అసలే కాదు. కాబట్టి దీన్ని మేము పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావడం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నామని సందర్భం తెలియజేస్తున్నాం.